హలో వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ అవి యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను పిల్లలకి లంచ్ బాక్స్కి చాలా హెల్తీగా మరియు టేస్టీగా ఉండే పన్నీర్ రైస్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నా. ఇది అయితే చాలా ఈజీ ప్రాసెస్. కిడ్స్కే కాకుండా బ్యాచిలర్స్కి కూడా చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్తో. మా పాప కూడా చూడండి చాలా ఇష్టంగా తింటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో ఇప్పుడైతే దానికోసం నేను ఇక్కడ ఆలు అండ్ పన్నీర్ అయితే 1 కప్ అయితే తీసేసుకున్నాను. ఇలా చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టేసుకొని 1/2 టేబుల్ స్పూన్ కారం ఆలులో వేసుకోండి. అలాగే పన్నీర్లో కూడా 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. అలాగే మిరియాల పౌడర్ కూడా మనకు చిటికెడంత అయితే ఆలులో అండ్ పన్నీర్లో కూడా కొంచెం అయితే వేసేసుకోండి. నెక్స్ట్ అయితే సాల్ట్ కూడా కొంచెం చిటికెడంత ఆలులో అండ్ పన్నీర్లో కూడా వేసేసుకోండి. వేసేసుకొని అయితే ఇప్పుడు ఆలునైతే కారం అయితే మొత్తం పట్టేలాగా అయితే ఇలా ఒకసారి అయితే మంచిగా కలిపేసేసుకోండి. సో చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోండి. సేమ్ పన్నీర్ను కూడా కారం అండ్ పన్నీర్ ఇలా కలిసేలాగా అయితే మిక్స్ చేసేసుకొని ఇప్పుడు వీటిని అయితే ఒక 10 to 15 మినిట్స్ అయితే పక్కన పెట్టేసేసుకోండి. సో ఇప్పుడు ఈ రెసిపీలోకి కావాల్సిన మిగతా వెజిటేబుల్స్ తీసేసుకోవాలి. సో క్యారెట్ అయితే ఇలా చిన్నగా తురుముకున్నాను. సేమ్ క్యాప్సికమ్ కూడా మీరు కావాలంటే బీన్స్ లేకపోతే మీ దగ్గర అవైలబుల్ ఉన్న వెజిటేబుల్స్ అయితే తీసేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టేసేసుకొని ఇది కొంచెం హీట్ అయ్యాక 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకోండి. ఆయిల్ కూడా కొంచెం మనకి హీట్ అయితే రావాలి. వచ్చాక ఇందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసేసుకోండి. సో ఇవి కొంచెం మనకి ఒక 1 మినిట్ ఫ్రై అయ్యాక ఇందులో 1 ఎండుమిరపకాయ అయితే వేసేసుకోండి. సో ఇవైతే మనకు కొంచెం ఫ్రై అయ్యే వరకు అయితే వెయిట్ చేసేసేయండి. సో చూడండి ఇక్కడ మనకి జీలకర్ర ఆవాలు అయితే ఫ్రై అయిపోయాయి కదా. సో ఇప్పుడు ఇందులోకి పక్కన పెట్టేసేసుకున్న ఆలు అయితే వేసేసుకోండి. సో చూడండి లో ఫ్లేమ్లోనే ఇప్పుడు మనం ఈ ఆలునైతే ఫ్రై చేసేసుకోవాలి. మనకి ఆలు పన్నీరు ఒక దగ్గర ఎందుకు మిక్స్ చేయలేదంటే మనకు పన్నీర్ అనేది చాలా ఈజీగా ఫ్రై అయిపోతుంది కదా, ఆలు కొంచెం టైం పడుతుంది. సో దానికోసం సపరేట్గా వేసేసుకున్నాను. ఇక్కడైతే నాకు ఆలు అయితే ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు పక్కన పెట్టేసేసుకున్న క్యారెట్ అలాగే క్యాప్సికమ్ కూడా ఇందులోకి అయితే వేసేసుకోవాలి. మీరు ఏ వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకుంటారో అవన్నీ వెజిటేబుల్స్ అయితే ఇప్పుడు యాడ్ చేసేసుకొని ఇప్పుడైతే వీటిని అయితే ఫ్రై చేసేసుకోండి. సో చూడండి మనకి మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. సో మనకు లో ఫ్లేమ్లోనే వీటిని అయితే మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు పక్కన పెట్టేసేసుకున్న పన్నీర్ కూడా వేసేసుకోండి. మనకి పన్నీర్ అయితే చాలా ఎక్కువ టైం ఏం పట్టదు, ఈజీగా ఫ్రై అయిపోతుంది మనకి పన్నీర్ ఫ్రై అయ్యే వరకు అయితే మనము లో ఫ్లేమ్లోనే అన్ని వెజిటేబుల్స్ కూడా ఫ్రై చేసేసుకోండి ఇలాగా. ఇప్పుడు ఇందులోకి అయితే కొంచెం సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్ మీ టేస్ట్ తగ్గట్టు వేసేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. ఒకవేళ ఇది మీరు కిడ్స్కే పెట్టాలనుకున్నారనుకోండి కారం ఏం వేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మనం పన్నీర్లో కూడా వేసాం కదా. సో మీరు ఇలాగే పెట్టేయచ్చు, లేదు అనుకుంటే వేసుకోండి. రైస్ కూడా మనం ముందే పెట్టేసేసుకొని చల్లారబెట్టేసుకోవాలి. సో అది చల్లారినాక మనము 2 కప్స్ రైస్ అయితే నేను ఇందులో వేసేసుకొని అన్ని వెజిటేబుల్స్తో రైస్ కలిసేలాగా అయితే కలిపేసేసుకోవాలి. ఇక్కడ నేను బాస్మతి రైస్ అయితే యూజ్ చేసేస్తున్నాను. మీరు కావాలంటే నార్మల్ రైస్ కూడా వాడచ్చు. అండ్ గ్యాస్ కూడా మనకి ఆన్లోనే ఉంటుంది. ఆన్లోనే ఉన్నప్పుడే మనం ఈ రైస్ని అయితే స్లోగా లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలిపేసేసుకోండి. సో చూడండి నేను ఇక్కడైతే మొత్తం అయితే రైస్ అయితే కలిపేసేసుకున్నాను. సో ఇలాగైతే రావాలి. ఫైనల్గా అయితే ఇక్కడ నేను చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసేసుకుంటున్నాను. మీరు దగ్గర ఉంటే వేసుకోండి, జస్ట్ నేను స్పైసీనెస్ కోసం అయితే వేస్తున్నాను, లేకపోతే అయితే స్కిప్ చేయండి. ఇక్కడ ఫైనల్ ప్లేటింగ్ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. తప్పకుండా అయితే ఈ రెసిపీ ట్రై చేయండి. అలాగే ఇందులోకి ఆనియన్స్ కూడా ఇలా కట్ చేసేసుకొని తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.